మూవీ సూపర్ ఉందన్న, అసలు వేరే లెవెల్. పండగకి నాసామి రంగా వేరే లెవెల్ ఉంది. నాగార్జున క్యారెక్టరేషన్స్ అండ్ మాస్ ఎలివేషన్స్తోని వేరే లెవెల్లో చూపించిండు. కింగ్ అంటే అసలు కింగ్ లాగా చూపించిండు. తోపు ఉంటే సినిమా మాత్రం పండగకి, సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా నాసామి రంగా. సినిమాలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అల్ల నరేష్ క్యారెక్టర్ అంజుబాబు. మాట వచ్చేస్తుంది అనే క్యారెక్టరేషన్ చాలా కొత్త అండ్ డిఫరెంట్గా చూపించిన మూవీలో మాత్రం. అసలు హీరోయిన్ క్యారెక్టరేషన్స్ అనే హీరోయిన్ నాగార్జునకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. తోపు ఉంటాయి సినిమా మొత్తంలో, అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్స్ ఉంటాయి, మాస్ ఫైట్స్ పెట్టింది సినిమాలో. అయితే నాగార్జున గారు ఫ్యాన్స్ని ఎలా చూపించాలనుకున్నారో అలా చూపించాడు. మూవీ మాత్రం అల్టిమేట్ బ్లాక్ బస్టర్. సంక్రాంతికి అసలు తోపు సినిమా అని చెప్పొచ్చు. మూవీ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. అసలు హ్యాట్సాప్ చెప్తాం సినిమా మాత్రం, ఒక దండం పెట్టవచ్చు అన్న సినిమాకి మాత్రం. వేరే లెవెల్ ఉంది అసలు. ఇలాంటి ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాని రీమేక్ అన్నారు కానీ రీమేక్లో మించి రేంజ్లో ఉంది సినిమా మాత్రం. తోపు నాగార్జున క్యారెక్టరేషన్స్ని కానీ రాజ్ తరుణ్ క్యారెక్టర్ను అల్ల నరేష్ క్యారెక్టర్ చాలా కొత్త చూపించిండు. అసలు అంజుబాబు అనే క్యారెక్టరేషన్స్ గమ్యం శంభోషం వల్ల అల్ల నరేష్ని ఎట్లా అనిపించిందో ఈ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ గుర్తుండిపోతాయి ప్రతి ఒక్కరికి. చాలా డిఫరెంట్గా వేరే లెవెల్లో తీసిండు. తోపు ఉందన్న సినిమా మాత్రం వేరే. అసలు సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇదే. హనుమాన్ అండ్ నాసామి రంగా ఈ రెండు సినిమాలు మాత్రం వేరే లెవెల్లో. హనుమాన్, నాసామి రంగి సంక్రాంతికి మాత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.